హాయ్ స్టూడెంట్స్, ట్రిగ్నోమెట్రీ బిట్స్ ఓకేనా? చూసుకుని జాగ్రత్తగా. కాస్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ ఏ ప్లస్ కాస్ ఏ బై కొసెకండ్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ ఏ మైనస్ కాస్ ఏ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ ఏ మైనస్ కాస్ ఏ సీకెండ్ స్క్వేర్ ఇంటూ సైన్ ఏ ప్లస్ కాస్ ఏ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఈ లెక్క చూస్తే మన నాన్ మ్యాథ్స్ కళ్ళు తిరుగుతాయి. అయితే నేనేం చేస్తానంటే లెక్క చూడగానే 2 అని పెట్టేస్తాను ఆన్సర్. ఎలాగంటే 2 టర్మ్స్ ఉన్నాయి, ఇంటూ ఉంది, అయితే 1 కానీ 2 కానీ వస్తుంది. ఎక్కువ ఉంది కాబట్టి 2 రావడానికి ఛాన్స్ ఉంటుంది. దీని వాల్యూ 1, దీని వాల్యూ 1, 1 + 1 2 అని వచ్చు అని థింకింగ్ చేస్తాను. ప్రొసీజర్ చూడండి, ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. ఇలా సీకెండ్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ రెండు విలోమాలు కదా, 1 సైన్ ఏ ప్లస్ కాస్ ఏ హోల్ స్క్వేర్, సైన్ ఏ ప్లస్ కాస్ ఏ హోల్ స్క్వేర్, రైట్, ప్లస్ ఈ రెండు మల్టిప్లై చేయండి. కొసెకండ్ సైన్ ఇన్వర్స్ కదా పోతాయి, సైన్ ఏ మైనస్ కాస్ ఏ హోల్ స్క్వేర్ బై కొసెకండ్ స్క్వేర్ ఏ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఏ ఇంటూ ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ. రైట్ అప్. సీకెండ్ స్క్వేర్ ని ఎప్పుడైనా మనకి 10th క్లాస్ ఫార్ములా ఉండాలి. సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ కొసెకండ్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ ఏ ఇంటూ కొసెకండ్ స్క్వేర్ ఏ వస్తుంది. ఎలాగంటే జాగ్రత్తగా చూడండి, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ 1 బై కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై సైన్ స్క్వేర్ ఏ. రైట్ అప్. చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1. రైట్ అప్. దీన్ని ఇలా వేసేసుకో. ఎలాగా కొసెకండ్ స్క్వేర్ ఏ సెకండ్ స్క్వేర్ ఏ ఇంటూ దీన్ని ఇలా వేసేసుకో. ఎవరు బతిమాలక సైన్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఈ రెండు పోతాయి. ఈ రెండింటికి ఈ రెండు ఇన్వర్స్, ఎందుకంటే కొసెకండ్ సీకెండ్ పోతాయి, సైన్ పోతాయి. ఇదే మిగిలింది షూ ఆన్సర్ షూ అనమాట. నేనేం చెప్పానంటే సింపుల్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 ఇంటూ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్. ఆన్సర్ ఇది వాట్ షూ. మరోసారి చూసుకోండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఖచ్చితంగా 2 వస్తుంది. యాక్చువల్గా 1 రావాలి, కానీ ఇక్కడ కొద్ది మారింది కాబట్టి 2 వస్తాయి అన్నమాట. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ ఓకే చూడండి. 1 బై కొసెకండ్ థీటా మైనస్ కాట్ థీటా మైనస్ 1 బై సైన్ థీటా ఈక్వల్ డాష్ అని అడిగాడు. ఏమి లేదు, జనరల్ గా దీనికి ఏం చేయాలంటే దీన్ని రేషనలైజేషన్ చేయాలి, అక్కడనేం చేయాలి. అక్కడనేం అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీని యొక్క అక్కడనే కారణం రాశితో చేయాలి. మైనస్ ఉంటే ప్లస్ కొసెకండ్ థీటా ప్లస్ కాట్ థీటా బై కొసెకండ్ థీటా మైనస్ కాట్ థీటా ఇంటూ కొసెకండ్ థీటా ప్లస్ కాట్ థీటా is equal to 1 by sin is equal to cosecant theta. Right up. A plus b into a minus b, a square minus b square. Cosecant theta plus cot theta by cosecant square theta minus cot square theta. Minus cosecant theta. మన ఫార్ములా ఉంది, cosecant square minus cot square is equal to 1. ఈ రెండు పోతాయి. ఇంకేం మిగిలింది కాట్ థీటా. అవర్ ఆన్సర్ ఇస్ వాట్ కాట్ థీటా. ఇప్పుడు నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఉంటారు, కొద్దిగా భయం వేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే థీటా ఇది కూడా ఒక యాంగిల్ పెట్టుకోవాలి. నేను థీటా ఇది ఈక్వల్ టు ఇక్కడ 60 degrees పెడతాను. ఎంత 60 లేకపోతే 30 degrees పెడతాను. 30 1 బై చూసుకొని జాగ్రత్తగా 30 పెడదాము. 1 by cosecant 32
minus cot 30 root 3 minus 1 by sin 30 1 by 2. 2 minus root 3 rationalizing factor 2 plus root 3. 2 square 4 root 3 square 3. 4 కి 3 కి తేడా 1 ఇంకా అవసరం లేదు. 1 by 2 2 అయిపోద్ది. ఎంత వచ్చింది? రూట్ 3 వచ్చింది. మరి కిందకి వెళ్ళిపోయి θ ఈజ్ ఈక్వల్ టు 30 degrees పెడతాము. సో ఇది కాదు, cot 30 root 3 అయిపోయింది అనమాట. దట్స్ ఇట్. cos theta plus sin theta is equal to root 2 cos theta. Then cos theta minus sin theta ఎంత అడిగాడు. నాన్ మ్యాథ్స్ విద్యార్థి నేనైతే ఏం చేస్తానంటే ఇక రూట్ 2 కాస్ ఉందా, ఇంకేం వస్తుంది? 90% రూట్ 2 సైన్ వస్తుంది. రూట్ 2 సైన్ ఫోర్త్ ఆప్షన్ అలా వేసేస్తాను. ఇది ఫాస్ట్ చేసేది. చెప్పండి. కాస్ ప్లస్ సైన్ ఈజ్ ఈక్వల్ రూట్ 2 కాస్ అయితే కాస్ మైనస్ సైన్ ఈజ్ ఈక్వల్ రూట్ 2 సైన్. అంతకుమించి ఏం రాదు. ఇప్పుడు ఇది ట్రెడిషనల్ ఎలాగా ఏం లేదు, కూల్. ప్లస్ కాస్ మొత్తం తీసుకోండి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 కాస్ థీటా మైనస్ కాస్ థీటా. కాస్ థీటా కామన్ తీయండి. రూట్ 2 మైనస్ 1. ఓకే, ఇప్పుడు ఇక్కడ దీన్ని పట్టుకెళ్ళండి. దీన్ని తీసుకెళ్తే ఏమవుద్ది? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై రూట్ 2 మైనస్ 1. దీన్ని రేషనలైజేషన్ చేయండి, అక్కడే చేయండి. సైన్ థీటా ఇంటూ రూట్ 2 ప్లస్ 1 బై రూట్ 2 మైనస్ 1 ఇంటూ రూట్ 2 ప్లస్ 1. మీకు సర్విస్ చెప్పాను కదా, కరుణులు ఇక్కడ రావాలి. అది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. 2 మైనస్ 1 1. సైన్ థీటా ఇంటూ రూట్ 2 సైన్ థీటా ప్లస్ సైన్ థీటా. ఈ ప్లస్ సైన్ థీటా తీసుకెళ్ళండి, మైనస్ సైన్ థీటా అయిపోద్ది. సో కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వాట్? రూట్ 2 సైన్ థీటా. దట్స్ ఇట్. హే, ఫోర్త్ ఆప్షన్. నేనేం చెప్తాను? కాస్ ప్లస్ సైన్ ఈజ్ ఈక్వల్ రూట్ 2 కాస్ అయితే కాస్ మైనస్ సైన్ ఎంత అంటే రూట్ 2 సైన్. నానా ఈ బిట్లన్నీ నా ఓన్ ఏం కాదు, ఇవన్నీ చూడండి. కిరణ్ ప్రకాష్ బుక్ ఎస్ఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ లైన్గా చెప్తాను. ఈ బుక్ కల్లా మ్యాథ్స్ అంతా చెప్తాను. ఇది ఈ బుక్లో ఉన్న అర్థమెటిక్ కల్లా చెప్తాను. అర్థమెటిక్ అంతా మొత్తం అర్థమెటిక్ అంతా చెప్తాను. అలాగే హరియంత రీజనింగ్ అంతా చెప్తాను. అన్నీ చెప్తాను. స్లోగా రోజు 10 బిట్లు అనమాట. అది మీరు చేయవలసిన ఏంటంటే ప్లీజ్ దయచేసి 1000 మంది చూస్తాను 4 గంటలకి. 1000 మంది ఎస్ ఆర్ నో టిక్ పెట్టండి. నాకు చెప్పబుద్ధి ఏదనమాట. ఎస్ అయితే 1000 మంది లైక్ కొట్టేయండి, ఏం కొత్త టికెట్ పని అండి. నాట్ లైక్ కొట్టండి ప్లీజ్. నాకు చెప్పబుద్ధి ఏదనమాట. అలాగైతే కొంచెం బాధ అనిపిస్తుంటుంది. అంటే 1000 మందికి నేను నచ్చలేదా? ఓహో 1000 మందిలో 200 మంది కొడతాను. అయ్యో నేను కొంచెం బాధపడతాను అన్నమాట రోజుల్లో. ప్లీజ్ ఎస్ ఆర్ నో, ఏదో ఒకటి. నో అయినా పర్లేదు, ఇంకా సూపర్ చెప్పేస్తాను. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. రైట్ స్టూడెంట్స్, చూడండి. కాస్ పవర్ 4 థీటా మైనస్ సైన్ పవర్ 4 థీటా ఈక్వల్ 2/3 అయితే కాస్ పవర్ 4 థీటా మైనస్ సైన్ పవర్ 4 థీటా ఈక్వల్ 2/3 అయితే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా ఎంత అడిగాడు. నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా ఈ లెక్క వచ్చినప్పుడు చూసుకోండి. ఇటువంటి కేసు వచ్చినా ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ 2/3 ఇంటూ 2/3 1/3 1/3 ఎక్స్ ఉంటే ఎక్స్ పి ఉంటే పి. ఎస్, ఈ ఆన్సర్ ఇది వాట్ 2/3 వేసేయండి. ఇది స్టాండర్డ్ బిట్. అయితే నేను చెప్తాను ట్రెడిషనల్ మెథడ్, మీరు అలా వేసుకోండి. ఇక్కడ 5/3 వేసేయండి. ఎలాగైనా చూసుకోండి. కాస్ పవర్ 4 ని కాస్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఏ మైనస్ బి కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. is equal 2/3 is equal 2/3. Cos square plus sin square is equal 1. Cos square ni 1 minus sin square అనుకో. Minus sin square 2/3. 1 minus 2 sin square 2/3. Our answer is 2/3. ఒకసారి వాడు sin square ని 1 minus cos square అనుకుంటాడు. 2 cos square minus 1 అడుగుతాడు. లేదా cos square మైనస్ వాడు ఎలా అడిగినా నీకు ఇలా ఉన్నప్పుడు ఇది చూడక్కలే చకట్ వేసేవచ్చు. ఇది నాన్ మ్యాథ్స్ విద్యార్థులు మాత్రమే. మ్యాథ్స్ వాళ్ళు వేయకండి. మనకు మ్యాథ్స్ వచ్చు, మనం చేయగలము, చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏదైనా జరగవచ్చు కదా, నీ లైఫ్ పోతుంది. నాన్ మ్యాథ్స్ కూడా రానప్పుడు చేయడం రానప్పుడు ఏం చేయాలి, తప్పని వేసేయాలి అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్ అప్
1/1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ప్లస్ 1/1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఎంత అడిగాడు. నాన్ మ్యాథ్స్ విద్యార్థి తప్పకమని థీటా ఇది కూడా యాంగిల్ 45 పెట్టేయండి. థీటా ఇది కూడా ఏం పెడతారు 45. tan 45 1 1 square 1 1 plus 1 2 1/2 1 cos 45 1 1 plus 1 1/2 half of 1. Hey, right. Maths వాళ్ళు మీకు భయం వేస్తే 1/1 plus tan square theta is equal to secant square theta plus 1/1 plus cot square theta is equal to cosecant square theta. దీని మీద తీసుకెళ్తే cos square theta, దీని మీద తీసుకెళ్తే sin square theta. So cos square theta plus sin square theta is equal to what? 1. Hey, next question. Right. Sin a by 1 plus cos a plus sin a by 1 minus cos a is equal to dash అన్నాడు. ఏం లేదు, sin a కామన్ ఇవ్వండి. ఈ రెండు మల్టిప్లై చేయండి, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ వస్తుంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇలాగ వెళ్తే 1 మైనస్ కాస్ ఏ, ఇలాగొస్తే 1 ప్లస్ కాస్ ఏ. ఈ రెండు పోతాయి. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ ఏ, సైన్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ ఇంటూ 1 ప్లస్ 1 2. ఒక సైన్ పోద్ది, ఇంకో సైన్ మిగులుతుంది. 1/sin is equal to 2 cosecant A. That's it. Hey. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇలా చేయలేరు అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 45 పెట్టకూడదు ఇక్కడ. ఎందుకంటే కొసికెంట్ సీకెంట్ ఒకటే వస్తుంది కాబట్టి 60 పెట్టేయండి వచ్చేది. 60 పెడితే sin 60 √3/2 cos 60 1/2 1 plus 1/2 3/2 plus √3/2 1 minus 1/2 1/2 చూ పోద్ది √3/3 ప్లస్ √3. ఓకేనా, జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ దీనికి √3 కామన్ తీసుకోండి. 1/3 ప్లస్ 1 √3 ఇంటూ 4/3 √3 పోద్ది √3 2 ఇంటూ 2/√3. మరి 2/√3 అంటే అర్థం ఏంటి? 2/√3 అంటే కొసికెంట్ ఆప్షన్ వేసుకో. కొసికెంట్ 60 2/√3 2 ఇంటూ 2/√3 అంటే అక్కడ 4/√3 అనమాట. అదే సో 2 ఇంటూ 2/√3 అంటే కొసికెంట్ 60 అంటే కొసికెంట్ ఏ. సవరాన్స్ ఇస్ వాట్ కొసికెంట్ ఏ అనమాట. యాంగిల్ పెట్టండి రావాలన్నమాట. అదే ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ రైట్ అవుట్. రైట్ చూడండి, ఇఫ్ x cos theta minus y sin theta is equal to root of x square plus y square and cos square theta by a square plus sin square theta by b square is equal to 1/x square plus 1/a square అయితే ఈ క్రింద వల్ల ఏది రైట్ అడిగాడు. నేనేం చేస్తానంటే కాస్ అంటే x అనుకో x స్క్వేర్, సైన్ అంటే y అనుకో y స్క్వేర్, x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఎక్కడ చూసుకోండి. x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఇది రైట్ చెప్పేస్తుంది. చూడండి ఎక్కడ లేదనమాట. ఆన్సర్ దిస్ వన్. ఇది నాన్ మ్యాథ్స్ వల్ల చూసుకోండి. చూడండి కాస్ అంటే x అనుకోండి, x స్క్వేర్ బై a స్క్వేర్, సైన్ అంటే y అనుకోండి, y స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అలా ఏది లేదు ఇక్కడ. రైట్. ఇప్పుడు ట్రెడిషనల్ ఏమి లేదు. దీన్ని బోత్ సైడ్స్ √x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ తో భాగించుకో. x బై √x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇంటూ కాస్ థీటా మైనస్ y బై √x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇంటూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అయితే ఇక్కడ 1 ఎప్పుడు వస్తుంది అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. అంటే ఇక్కడ ఇది కాస్ అనుకో, సపోజ్ కాస్ ఇంటూ కాస్ స్క్వేర్, మరి సైన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఇంటూ ఇది సైన్ అనుకో, సైన్ ఇంటూ మైనస్ సైన్ కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, అంటే సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1 అయిపోతుంది. అంటే ఇక్కడ వాడు ఏమన్నాడు, కాస్ స్క్వేర్ థీటా
మరి కాస్ స్క్వేర్ అంటే కాస్ ఈక్వల్ అనుకున్నాం కదా, అంటే ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్. మరి సైన్ అంటే ఇదే కదా, ఎందుకంటే ఈ రెండు గుణిస్తే ఇక్కడ ఒకటి రావాలి. సైన్ అంటే మైనస్ వై బై వస్తుంది, అంటే స్క్వేర్ చేస్తాం కాబట్టి వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎంత బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనమాట. ఇది 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 పోద్ది. సో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. చూసారు ఎంత కష్టమేది? 10th క్లాస్ లెక్కే ఎలా ఉంది, సంస్థ ఖాళీ చేస్తుంది. మరొకసారి హే దీన్ని √x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ తో డివైడ్ చేస్తాం, బై 1 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 1 రావాలంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇది కాస్ థీటా ఖచ్చితంగా అవ్వాలి. కాస్ ఇంటూ కాస్ కాస్ స్క్వేర్ మైనస్ వై బై, మరి సైన్ అంటే మైనస్ సైన్ అవ్వాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా, అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై బై √x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవ్వాలి. అప్పుడు కాస్ స్క్వేర్ దీని హోల్ స్క్వేర్ సైన్ స్క్వేర్ మైనస్ వేస్తాం, ఇక్కడ మైనస్ హోల్ స్క్వేర్ వేస్తే ఆన్సర్ వస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇఫ్ tan θ మైనస్ cot θ ఈజ్ ఈక్వల్ 0 దెన్ sin θ ప్లస్ cos θ ఎంత అడిగాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది 0 అవ్వాలంటే ఖచ్చితంగా 45 పెట్టడం 0 వస్తుంది. tan 45 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0. sin 45 1/√2, cos 45 1/√2, 2/√2. That is equal to what? √2. Hey, నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా 2ని √2 × √2గా రాసుకోండి, బై √2 వేసుకోండి. దట్స్ ఆల్. ఆన్సర్ వాట్? √2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ sin పవర్ 4θ ప్లస్ cos పవర్ 4θ ఎంత అడిగాడు. గరిష్ట విలువ ఎంత అడిగాడు. నేను θ ఈజ్ ఈక్వల్ 90 పెడతాను. sin 90 1, cos 90 0. ఏహే 1 అది చెప్పచ్చు. కానీ మ్యాథ్స్ స్టూడెంట్స్ అలా చేయకూడదు. మ్యాథ్స్ స్టూడెంట్స్ చూడండి. సో sin పవర్ 4ని sin స్క్వేర్ θ హోల్ స్క్వేర్, మ్యాథ్స్ లో మనం అలా చేయాలి. cos స్క్వేర్ θ హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab minus 2 sin square theta cos square theta. Its value 1 కదా, 1 minus 2 sin square theta cos square theta. అయితే ఇక్కడ మనం sin theta cos theta ఏది తీసుకున్నా, ప్లస్ వాల్యూ తీసుకున్నా మైనస్ వాల్యూ తీసుకున్నా స్క్వేర్ చేసినప్పుడు ప్లస్ వచ్చేది. 1 minus 2 మైనస్ వచ్చేస్తుంది. మైనస్ అంటే రాదు కదా, కాబట్టి ఖచ్చితంగా దీని వాల్యూ 0 అవ్వాలి. సో 1 minus 0, 1 minus 0 is equal to what? 1. Hey, answer is 1. That's it. Next question. Right out. If tan theta plus cot theta is equal to 2, then theta is equal to dash అన్నాడు. చిన్న పిల్లడు చెప్పేస్తాడు. theta వాల్యూ ఆప్షన్ లో ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ 45, tan 45 1, cot 45 1, 1 plus 1 2. Hey, answer is what? 45. Okay students, next మీకు నెంబర్ సిరీస్ ఇస్తాను. రైట్. 2 3 2 dash 1/4. సో ఇది దీనికి ఆన్సర్ ఎవరైతే చెప్పగలుగుతారో రేపటికల్లా నాకు ఫోన్ చేసి చెప్పండి. చెప్పే వాళ్ళకి ప్యూర్ మ్యాథ్స్ 99 మీకు ఫ్రీ ఇస్తాను. ఓకే, ఒకరికి ఆఫర్, ఎవరు ముందు చెప్తారో వాళ్ళకే నాకు ఫోన్ చేసి చెప్పండి. మీరందరికీ రేపు అల్లా తీసుకోండి. రేపు నెక్స్ట్ వీడియోలో వచ్చి నాకు ఫోన్ చేయండి. రైట్. సో అలాగే మీరు ప్లీజ్ 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 ఇదంతా మీకు యూజ్ఫుల్ అంతా చెప్తాను. మొత్తం జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, అర్థమెటిక్ మొత్తం, తర్వాత ఏమో ఆ రీజనింగ్ మొత్తం చెప్తాను. తర్వాత ఏమో స్కూల్ మ్యాథ్స్ ఉంటాయి. ఆ స్కూల్ మ్యాథ్స్ ఉంటాయి కదా, బైనామియల్ థియరము, మ్యాట్రిక్లు, కోఆర్డినేట్ జామెట్రీ, సమితులు, రకరకాల మొత్తం అన్ని ఇస్తాను అనమాట. అదే నాకు 58 చాప్టర్లు వచ్చు. 58 చాప్టర్ మీకు ఇచ్చేస్తాను నేను. ఓకేనా, ఫ్రీగా ఇస్తాను. ఎవరిని బతిమాలకండి. డైలీ 10 బిట్స్. ఓకే, ఈ బిట్కి ఆన్సర్ మీరు చెప్పండి. రైట్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.